ఓల్డ్ క్వశ్చన్స్ కనుక చదివితే ఐఏఎస్ అవ్వచ్చు. నేను రూ. 100 బాండ్ పేపర్ మీద రాసిస్తాను. దాని అర్థం ఓల్డ్ క్వశ్చన్స్ మాత్రమే రిపీట్ అవుతాయని కాదు. కానీ ప్రిలిమినరీ అయినా, మెయిన్స్ అయినా, ఆప్షనల్ అయినా, ఏ పేపర్ అయినా, ఎథిక్స్ అయినా, జనరల్ స్టడీస్ అయినా ఏదైనా సరే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈజ్గా మనకి మంచి మార్కులు వస్తాయి. దీనికి ఉదాహరణగా నేను తెలుగు లిటరేచర్ ఆప్షన్ల గురించి మీకు చెప్పాలనుకున్నాను. ఇవన్నీ ఓల్డ్ క్వశ్చన్స్ అని నేను చేతి రాతతోటి రాసినవి. యాక్చువల్గా తెలుగు లిటరేచర్ మాత్రమే కాదు, జిఎస్ కూడా మనం ఈ గురుకులంలో ఈ గోల్డ్ అనే పేరుతో, ఈ గోల్డ్ అంటే ఈజీ ఓల్డ్ అని అర్థం. అంటే ఓల్డ్ క్వశ్చన్స్కి ఆ పేరు పెట్టుకున్నాను నేను, ఈ గురుకులం ఓల్డ్ క్వశ్చన్స్ అని. నేను దాదాపుగా ప్రిలిమినరీకి సంబంధించి ఒక 130 వరకు ప్రిలిమినరీ బేస్డ్ ఓల్డ్ క్వశ్చన్స్ అనాలిసిస్ క్లాసులు తీసుకుంటాను. అదేవిధంగా దాదాపుగా ప్రతి మెయిన్స్లో ఉన్న పోస్ట్ ఇండిపెండెన్స్ కానీ, వరల్డ్ హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, ఎవ్రీథింగ్ ఓల్డ్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తాం మెయిన్స్లో. ఇవన్నీ ఎందుకు చేయాలి? అదేవిధంగా తెలుగు లిటరేచర్ ఆప్షన్కి సంబంధించి ఎన్ని ఉన్నాయి యాక్చువల్గానండి. ఎవరిదైనా సరే, ఉదాహరణకి మీకు తెలుగు లిటరేచర్లో ద్రావిడ భాషల్లో తెలుగు స్థానము అని దీన్ని కనుక తీసుకున్నట్లయితే, ఇది పేపర్ 1లో పార్ట్ ఏలో ఫస్ట్ చాప్టర్ ఇది. ఇందులో మీరు కనుక చూసినట్లయితే దాదాపుగా ఇంతవరకు వచ్చిన క్వశ్చన్స్ ఎన్ని అంటే దాదాపుగా 45 ప్రశ్నలు దాకా ఉన్నాయి. ఈ 45 ప్రశ్నలు మీరు నమ్ముతారు లేదా అన్నీ రిపిటేషనే, ఒక్కటి కూడా కొత్తది లేదు. కాస్త అటు ఇటు పదాలు మారితే మారచ్చేమో తప్ప. అందుకు నేను ఏమంటానంటే, ఎప్పుడూ కూడా ఓల్డ్ క్వశ్చన్స్ని కనుక మనం అర్థం చేసుకుంటే, వాటి ట్రెండ్ని కనుక మనం పట్టుకుంటే, అవి ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి అనే దాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. ఉదాహరణకి మీకంటే ఆంధ్రము, తెలుగు పదాల వ్యుత్పత్తి, వాటి యొక్క ప్రయోగ చరిత్ర అని మన సిలబస్లో ఉంది. అంటే ఆంధ్రం అనే పదం ఎప్పుడు వాడారు, ఎవరు వాడారు, ఎక్కడ వాడారు, తెలుగు అనే పదం ఎప్పుడు వాడారు, ఎక్కడ వాడారు, ఇలాంటి యొక్క మూలాలు తెలుసుకోవడం. మామూలుగా మనకి దక్షిణ భారతదేశంలో ఉన్నాం కాబట్టి మూల ద్రావిడంలో దక్షిణ భారతాన్ని, దక్షిణాన్ని తెన్ అంటారు. మామూలుగా తీరు, తెన్ను అంటే దిక్కుని సూచిస్తుంది, దిగ్వాచి అంటాం. సో ఇప్పుడు దక్షిణ భారతదేశం ఉన్నాం కాబట్టి తెనుంగులు అయ్యాం మనం, తెనుంగులు కాస్త తెలంగులు అయ్యాం మనం. సో తెనుంగు అనే పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఏ రూపంలో వచ్చాయి అన్నప్పుడు భాషలోకి మూల ద్రావిడం నుంచి వచ్చాయి. అదే ఆంధ్ర తీసుకుంటే సంస్కృతంలోంచి వచ్చాయి. అలా అని చెప్పి ఆంధ్రులేమో సంస్కృత భాషీయులను, తెనుంగులేమో తెలుగు భాషీయులను కాదు. ద వర్డ్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ సంస్క్రిట్ అని అర్థం. సో సంస్కృతంలోంచి తెలుగులోకి వచ్చిన పదాలు సంస్కృతంలోంచి తెలుగులో కాకుండా తెలుగు వాళ్ళు తెలుగులో తయారు చేసుకున్న పదాలు అని చెప్పి ఉంటాయి యాక్చువల్గా. ఈ ప్రాసెస్లో ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం కానీ, ఆంధ్రము తెలుగు కానీ, పేపర్ 1లో పార్ట్ ఏలో ఉన్న సెకండ్ చాప్టర్ కానీ, అంటే మూల ద్రావిడం నుంచి ప్రాచీన ఆంధ్రానికి, ప్రాచీన ఆంధ్ర నుంచి ఆధునిక ఆంధ్రానికి జరిగిన వర్ణ, ధ్వని, వాక్య, వ్యాకరణ మార్పులు అన్నప్పుడు ఇలాంటి వాటిని అర్థం చేసుకునేటప్పుడు మనం కొంచెం ఓల్డ్ క్వశ్చన్స్ మీద ఆధారపడితే కానీ, ఉదాహరణకి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. పేపర్ 1 పార్ట్ ఏలో మీకు సర్వనామాల చరిత్ర, ఔపవిభక్తికాల చరిత్ర, సంఖ్యావాచకాల చరిత్ర, నామవాచకాల చరిత్ర, ధాతువు, ప్రాతిపదిక, నిష్పాదక ప్రత్యయము, వర్ణధ్వని, పదవాక్య నిర్మాణాల మధ్య ఉన్న అవినాభావ సంబంధము. కొత్త పదాలు అనుకుంటున్నారా? కాదు, ఉన్న సిలబస్లోంచే లోపలికి వెళ్ళి ఒకటి తీసి బయటకి ఇవ్వడం అన్నమాట. అవన్నీ చేస్తాడు. ఎలా చేస్తాడు లాంటివి. అదేవిధంగా ప్రశేష భాష అని ఒకసారి వాడతాడు, ప్రకార్య భాష అని ఒకసారి వాడతాడు. ఇలాంటివన్నీ నేను వివిధ రూపాల్లో మీకు ఈ ఛానల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎండ్ పాయింట్ ఏంటంటే ఓల్డ్ క్వశ్చన్స్ని చదువుకోవడమే శ్రీరామ రక్ష. ఓల్డ్ క్వశ్చన్స్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఐఏఎస్ అవ్వడం ఈజీ. ఇది ప్రిలిమినరీకైనా, మెయిన్స్కైనా, జిఎస్కైనా, ఎథిక్స్కైనా, ఆప్షన్కైనా, దేనికైనా. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.